అల్లాహ్ను అంతిమ దినమును విశ్వసించే ఏ స్త్రీ కూడా మహరం తోడు లేకుండా 2 దినములతో ప్రయాణం చేయడం హరాం అని. మూడో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయం అంటే కాదు కాదు అది ఇందులో ఇమాం బుఖారీ రహమహుల్లా కూడా ఉన్నారు. మూడో గ్రూప్ ఆఫ్ ఉలమా యొక్క అభిప్రాయంలో వారు ఏమన్నారు, లే వారు కూడా వేరే వేరే తురుక్ ద్వారా వేరే చైన్ ద్వారా వచ్చినటువంటి సేమ్ హదీస్ని తీసుకొని వాళ్ళు అందులో అందులో ఏమనుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారని. ఇవన్నీ కూడా సహీ బుఖారీ సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్లు ఇవి. అందులో వా- మ్, ఆ ఆ వేరే చైన్ ద్వారా వచ్చినటువంటి అదే సేమ్ హదీస్లో అంతిమ దినమును సారీ అల్లాహను మరి అంతిమ దినమును విశ్వసించే ఏ స్త్రీ కూడా ఒక దినమంతా ప్రయాణం చేయడము హరామని. అయితే ఉలమాలు ఏమన్నారంటే ఒక దినము 2 దినములంతా 3 దినములంతా ప్రయాణం అంటే ప్రయాణాన్ని సూచించడానికి ఈ పదాలు మనకు షరియత్లో ఇవి కనిపిస్తున్నాయి కనుక వీటిని బేస్ చేసుకొని వాటిని నిర్వచించాలని చెప్పేసి ప్రయత్నాలు జరిగాయి. ఒక డిఫ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక హదీస్ మనకు అది ముసనఫ్ అబ్దుల్ రజాక్ ఆ, లో హదీస్ నెంబర్ 4296లో మనం అది అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా యొక్క హదీస్ అది. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఏమనుంది, ఒక మక్కా వాసి అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హును, నేను మీనాకు కానీ అరఫాత్కు కానీ వెళ్ళాల్సి వస్తే నేను అక్కడ హస్రు చేయవచ్చునా అని అడిగారు ఆయన. అడిగితే అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా ఏమన్నారు, లేదు, నీవు తాయిఫ్ కానీ లేదా జద్దా కానీ వెళ్ళేటట్లయితే అలా చేయవచ్చు, లేదా ఒక దినమంతా ప్రయాణం చేస్తే అలా చెయ్యి అని అన్నారు. అంతకంటే తక్కువ ప్రయాణం చేస్తే అలా చేయకు అని అన్నారు ఆ హదీస్లో. ఆ హదీస్ మనం చూసాం. రైట్. మరి ఒక దినమంత ప్రయాణం అంటే ఏమిటి? ఇస్లాం తొలి దినాలలో ఇస్లాం తొలి 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 దినాలలో ఓ, మన ఆ, దూరాన్ని సూచించడానికి దూరాన్ని సూచించడానికి ఈ ఫర్సఖ్, బరీద్ అనేటువంటి పదాలు వాడబడేవి. కానీ దీంట్లో మన షరియత్లో చూసినట్లయితే హదీస్లలో కానీ లేకపోతే హదీస్లలో మనకు ఈ ఫర్సఖ్, బరీద్ అనేటువంటి పదాలు కనపడవు. ఒక దినమంత ప్రయాణము, 2 దినములంత ప్రయాణము, ఈ పదాలు కనిపిస్తాయి కానీ ఫర్సఖ్, బరీద్లు మనకు షరియత్లో కనపడవు. మరి ఫర్సఖ్ అంటే ఏంటి, బరీద్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఈ బరీద్ అనేటువంటిది 7వ శతాబ్దంలో, బరీద్ అనేటువంటిది సింగులర్, అది ప్లూరల్ బురూద్ అని అంటాం దాన్ని. ప్లూరల్ ఏంటంటే బురూద్. ఈ బరీద్ అని అంటే దాని అర్థం ఏంటది, 7వ శతాబ్దం కాలంలో అబ్బాసీ ఖలీఫాల అబ్బాసీ ఖలీఫాల కాలంలో ఈ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది అనమాట. ఇది సమాచారాన్ని ఒక చోటు నుండి మరో చోటుకి చేరవేయడానికి ఏర్పరచబడినటువంటి సమాచార మార్పిడి వ్యవస్థ బరీద్ అనేటువంటిది. Hmm. ఇది ప్రభుత్వం వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి తమ 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 అధికారులు, సామంతులు ఉంటారు కదా, ఆ, వాళ్ళకు సమాచారం చేరవేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని పొందడానికి ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఎవరు, అబ్బాసీ ఖలీఫాలు అనమాట ఆ కాలంలో. తర్వాత కాలంలో అది పోస్టల్ వ్యవస్థగా మార్పు చెందింది. ఇక్కడ అరబ్ దేశాలలో ఆ, మ్, పోస్టల్ వ్యవస్థని, అదేంటి, అరబ్ దేశాలలో పోస్టల్ వ్యవస్థను బరీద్ అని అంటాం. ఇక్కడ దాని పేరు బరీద్ అనమాట. ఇది యాక్చువల్గా 7వ శతాబ్దంలో ఏర్పరచబడినటువంటి వ్యవస్థ ఇది. అబ్బాసీ ఖలీఫాలు ఏర్పరిచారనమాట. సమాచారాన్ని వాళ్ళు ఆ ఖలీఫాలు వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి తమ అధికారులకు, సామంతులకు ఏదైనా సమాచారాన్ని పంపవలసి వస్తే పంపించడానికి, లేదా వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని పొందడానికి ఏర్పరచబడినటువంటి వ్యవస్థ. దీన్ని బరీద్ అని అన్నారు ఆ కాలంలో. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే, ఖలీఫా దగ్గర నుంచి సమాచారాన్ని లేదా పత్రాలను తీసుకొని గుర్రం మీద ఒక వ్యక్తి బయలుదేరి ఒక ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ప్రభుత్వం చేత నియమించబడినటువంటి మరొక వ్యక్తి ఉంటాడు అనమాట, సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి అందజేస్తాడు దీన్ని. Mhm. అది తీసుకొని అతను ఏం చేస్తాడు, అతను కూడా గుర్రం మీద ప్రయాణమే వేరే ప్రదేశానికి వెళ్తారనమాట. అక్కడ కూడా అక్కడ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ వ్యక్తికి దాన్ని అందిస్తాడు. అతను గుర్రం మీద బయలుదేరి
ఆ విధంగా చివరికి అది చేరవలసినటువంటి ప్రాంతానికి చేరుతుందన్నమాట. ఇలాగ ఇది సమాచారాన్ని ఒక చోటు నుండి వేరే చోటికి చేరవేయడానికి సెవెంత్ సెంచరీలో అబ్బాసీ ఖలీఫాలు ఏర్పరిచినటువంటి వ్యవస్థ అన్నమాట ఇది. ఈ విధంగా ఒక గుర్రం మీద బయలుదేరినటువంటి ఒక వ్యక్తి ఆ ప్రదేశాన్ని నుంచి బయలుదేరిన ప్రదేశం నుంచి ఆ, వేరే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేత నియమింపబడినటువంటి వ్యక్తి దగ్గరకు చేరుకోవడానికి ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న దూరాన్ని ఏమన్నారు ఆ కాలంలో? బరీద్ అని అన్నారు. ఒక బరీద్ అనమాట. అర్థమైందా? ఇది ఇది యాక్చువల్గా స్టాండర్డైజ్డ్ కాదు. ఇది సరిగ్గా ఇంత దూ ఇంత దూరాన్ని బరీద్ అంటారని లేదు అది. అయితే ఒక చోటు నుండి మరొక చోటికి గుర్రం మీద బయలుదేరినటువంటి వ్యక్తి ఆ చోటికి చేరుకోవడానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని బరీద్ అని అన్నారు. ఆ బరీద్ సరిగ్గా ఇంత దూరం, మరి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి సరిగ్గా అంతే దూరం ఉండాల్సిన అవసరం లేదు. అది అది కొద్ది దూరంలోనే ఉండొచ్చు, దానికంటే ఎక్కువ దూరంలో ఉండవచ్చు. కానీ మొత్తానికి ఈ పాయింట్స్ మధ్య ఉన్నటువంటి దూరాన్ని బరీద్ అని చెప్పేసి కొలిచారనమాట ఆ రోజులలో. అర్థమైందా? మరి ఫర్సక్ అంటే ఏంటిది? ఫర్సక్ అని అంటే ఇది పర్షియన్ల నుండి ఈ అరబ్బులు తమ అరబీ భాషలోకి దిగుమతి చేసుకున్నటువంటి ఆ, పదం అనమాట. ఇది పర్షియన్ భాష నుండి అరబీ భాషలోనికి వచ్చినటువంటి పదం ఇది ఫర్సక్ అని అంటే. ఈ తొలి ఇస్లామీయ సాహిత్యాన్ని తొలి దినాల్లో ఉన్నటువంటి ఇస్లామీయ సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే మనకు ఒక బరీద్ 4 ఫర్సక్లకు సమానము అనేటువంటి క్యాలిక్యులేషన్స్ కనిపిస్తాయి మనకు. అంటే ఒక బరీద్ ఈక్వల్ టు 4 ఫర్సక్లకు సమానం. ఓకేనా? ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఒక బరీద్ ఈక్వల్ టు 4 ఫర్సక్లకు సమానం. హ్మ్. ఆ, సో మరి ఆ, మనకు ఇప్పుడు సమస్య ఏంటంటే అబ్దుల్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా యొక్క హదీస్లో మనకు అది స్టాండర్డ్గా కనిపిస్తున్నటువంటి ఒక పదం, అదేంటిది? ఆ, ఒక దినమంతా ప్రయాణం చేస్తే ఆ, మ్, హసరు చేయవచ్చును, అంతకంటే తక్కువ చేస్తే హసరు చేయకు అని అన్నారు. రైట్. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక దినమంతా ప్రయాణాన్ని బరీదులలోనికి కన్వర్ట్ చేయడం. అర్థమైందా? ఒక బరీద్ ఈక్వల్ టు 4 ఫర్సాక్లు అని అనుకున్నాం కదా మనం. సో మరి ఒక దినమంతా ప్రయాణం అంటే ఎన్ని బరీదులు లేదా ఎన్ని బురూదులు అని చూసినట్లయితే, గురువులు అంటే గురువులు అంటే ఇంకా పెద్దయా సార్? కాదు, డేస్ పెద్ద. బరీద్ సింగులర్. బరీద్ అని అంటే సింగులర్ అనమాట. ఒక ఓకే. పెన్నులు ఎట్లాగైతే అది ప్లూరల్ బహువచనము, బరీద్ సింగులర్, బురూద్ అని అంటే ప్లూరల్. ఓకేనా? ఓకే. రైట్. సో ఒక దినమంత ప్రయాణానికి ఈ ఈ ఈ ఈ బరీద్లలోనికి కన్వర్ట్ చేయడానికి వచ్చేసరికి మన ఈ హంబలి, మాలికి, షాఫయి మరియు హంబలి మదహబుల ఉలమాలు ఏకాభిప్రాయంగా కలిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రయాణము అనంటే 4 బరీదులు అంత దూరం ప్రయాణం చేస్తే అది ప్రయాణం అనబడుతుంది అనేటువంటి విషయం మీద ఏకాభిప్రాయం ఉంది ఈ మూడు మదహబుల మధ్య. మాలికి, షాఫీ మరియు హంబలి మా ఉలమాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నటువంటి విషయం ఏంటంటే, ప్రయాణము అని అంటే 4 బరీదులు ప్రయాణిస్తే అది ప్రయాణం అనబడుతుంది అని. అయితే మరి ఒక దినంలో ఎన్ని బరీదులు ప్రయాణిస్తారు అనేటువంటి విషయంలో ఈ ఉలమాల మధ్య కూడా ఒక భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఉలమా ఒక దినంలో 2 బరీదులు ప్రయాణించగలడు ఒక వ్యక్తి అని అంటే, కొంతమంది 4 బరీదులు ప్రయాణించగలడు అని అన్నారు. అయితే ఒక దినమంతా ప్రయాణము ని మనము ఆ, ఏది యావరేజ్గా 4 బరీదులు అని తీసుకున్నట్లయితే అది ఈ మన మాలికి, షాఫై మరియు హంబలి ఉలమాల యొక్క ఈ షరియత్ షరయీ ప్రయాణపు దూరం అవుతుందన్నమాట. ఓకేనా? సో 4 బరీదులు ఒక దినమంతా మ- 4 బరీదులు ప్రయాణిస్తే అది ప్రయాణం అనబడుతుంది అనేటువంటిది ఈ మూడు మదహబుల ఉలమాల యొక్క అభిప్రాయం. అంటే అది ప్రయాణం అనబడాలి అంటే ఆ వ్యక్తి కనీసం 4 బరీదులంతా ప్రయాణం చేయాలి అని. ఓకేనా? మరి ఒక బరీద్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం? 4 ఫర్సాక్లకు సమానం అనుకున్నాం. అంటే 4 బరీదులు అంటే 10 ఫర్సాక్లు, 4 × 4 16 ఫర్సాక్లు అనమాట. బరీదులలో చూసుకున్నట్లయితే ఈ మూడు మదహబుల యొక్క ప్రయాణపు దూరం ఎంత? 4 బరీదులు. ఫర్సాక్లలో చూసుకున్నట్లయితే ఇది 16 ఫర్సాక్లు అనమాట. రైట్.
హనఫీ ఉలమాలు హనఫీ ఉలమాలలో కూడా ఒక దినమంత ప్రయాణం అని అంటే ఎన్ని బరీదులు అనే విషయంపై వారి మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు, హనఫీ ఉలమాల మధ్య కూడా. మరి హనఫీ మధహబ్లో మెజారిటీ ఉలమాల అభిప్రాయం ప్రకారం వారు ఏమన్నారు, ఒక దినమంత ప్రయాణం అంటే 5 ఫర్సకులు, కనీసం 5 ఫర్సకులు అని అన్నారు కొంతమంది. కొంతమంది 6 అన్నారు, 6 ఫర్సకులు. కొంతమంది 7 ఫర్సకులు అని అన్నారు. అర్థమైందా? కానీ హనఫీ ఉలమాల యొక్క శరీయ ప్రయాణపు దూరం ఎంత? హనఫీ ఉలమాలు దేన్ని ప్రిఫర్ చేస్తారు? ముందుగా మనం చెప్పుకునే దాంట్లో మూ ఎవ- మ- అల్లాహను మరియు అంతిమ దినంను ఆ, విశ్వసించే ఏ స్త్రీ కూడా మహరం తోడు లేకుండా 3 దినములంత ప్రయాణం చేయడం హరాం అనే స్టాండ్ పాయింట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు హనఫీ ఉలమాలు, రైట్. కనుక 3 దినములంత ప్రయాణం, అది వాళ్ళ యొక్క శరీర ప్రయాణ దూరం అనమాట. సో ఇప్పుడు మరి ఒక దినంలో ఒక వ్యక్తి 5 ఫర్సక్లు 5 ఫర్సక్లు ప్రయాణం చేయగలడు అనేది వీరు స్టాండర్డ్గా తీసుకున్నారన్నమాట. ఒక దినమంత ప్రయాణం అంటే ఎంత? 5 ఫర్సక్లు. సో మరి వారి యొక్క సరైన ప్రయాణ దూరం ఎంత? 3 దినములు కదా. 3 దినములు ఏంటో 5 ఎంత? 3×5 15 ఫర్సక్లు అనమాట. హనఫీ ఉలమాలు 15 ఫర్సక్లు 15 ఫర్సక్లు అది ప్రయాణపు దూరంగా పరిగణించవచ్చు అని వారు తీసుకుంటే, మిగతా 3 మధహాబుల యొక్క ప్రయాణపు దూరం ఎంత? 16 ఫర్సక్లు అనమాట. అంటే కేవలం ఒక ఫర్సక్ తేడా మాత్రమే మనం ఇందులో చూస్తాం అనమాట. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అల్హమ్దుల్లా సార్. రైట్. హనఫీ ఉలమాలు చెప్పిందే కరెక్ట్ ఏమో సార్. కరెక్టా తప్ప అది తర్వాత. మీకు అంత ఇంతవరకు అర్థమైందా లేదా? అర్థమైంది సార్. రైట్. ఎవరి ఏది రాజే అభిప్రాయం అనేటువంటిది చివరికి తెలుస్తుంది. ఇప్పుడే మీరు అభిప్రాయాలు ఏర్పరచుకోకండి, ఇంకా చాలా ఉంది. ఓ- ఓకే సార్. రైట్. అంటే ఇప్పుడు మిగతా 3 మధహబులు మాలికీ, షాఫీ, హంబలి ఉలమాల యొక్క షరయీ ప్రయాణపు దూరం ఎంత? అది 16 ఫర్సకులు, లేదా నాలుగు నాలుగు బరీదులు అనమాట. 4 బరీదులు లేదా 16 ఫర్సకులు. ఫర్సకులు అయితే 16, బరీదులు అయితే 4 అనమాట. ఈ మన హనఫీ ఉలమాల యొక్క ప్రయాణపు దూరం ఎంత? 15 ఫర్సకులు. ఓకేనా? 15%. రైట్. మరి ఈ ఈ ఫర్సక్ లేదా ఈ 16 ఫర్సక్లు లేదా 15 ఫర్సక్లు ఈ ఆధునిక కులమానంలోనికి ఎలా మార్చబడింది అని చూసినట్లయితే, దాని యొక్క చరిత్ర చూసినట్లయితే, ఈ విధంగా 15 లేదా 16 ఫర్సక్లు ఇస్లామిక్ రాజ్యంలో, ఇస్లామిక్ ప్రపంచంలో 16 ఫర్సక్లు 15 ఫర్సక్లు అనేటువంటివి ప్రయాణపు దూరాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి ఆ రోజులలో, ఇస్లాం యొక్క తొలి దినాలలో. అదే కాలంలో మిగతా ప్రపంచంలో ఈ ప్రయాణపు దూరాన్ని సైంటిఫిక్గా డిఫైన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలా కాదు, అది సైంటిఫిక్గా దీన్ని డిఫైన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు మొదలై, మొదటిసారిగా రోమన్లు మైల్ అనేటువంటి పదాన్ని వాడుకలోనికి తీసుకొచ్చారు. మైల్ ప్రయాణపు దూరాన్ని సూచించడానికి మైల్ అనేటువంటి దాన్ని ఒక యూనిట్గా వాళ్ళు ప్రపోజ్ చేశారనమాట. మైల్ అనంటే మైల్ అనంటే అది రోమన్ భాషలో మిల్లియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. మిల్లియా అంటే 1000 అనమాట, 1000. అర్థమైందా? అంటే వాళ్ళు ఏమన్నారు, ఓ, ఒక రోమన్ సైనికుడు 1000 అంగల్లో ఎంత దూరాన్ని అధిగమించగలడో ఆ దూరాన్ని 1 మైల్ అంటారు అని చెప్పేసి వాళ్ళు డిఫైన్ చేశారు. ఒక రోమన్ సైనికుడు 1000 అంగల్లో, ద డిస్టెన్స్ ఏ రోమన్ సోల్జర్ కవర్స్ ఇన్ 1000 పేసెస్ ఈజ్ కాల్డ్ ఏ మైల్. అర్థమైందా? ద డిస్టెన్స్ ఏ రోమన్ సోల్జర్ కవర్స్ ఇన్ 1000 పేసెస్ ఈజ్ కాల్డ్ ఏ మైల్ అని అన్నారు. అంటే ఒక రోమన్ సైనికుడు 1000 అంగల్లో ఎంత దూరాన్ని అధిగమించగలడో ఆ దూరాన్ని మైల్ అంటారు అని చెప్పేసి వాళ్ళు డిఫైన్ చేశారు. పేస్ ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1000 పేసెస్ అని అన్నారు. 1000 పేసెస్ అని అంటే 1000 అంగలు అని అంటే, మనకు అంగ అని అంటే ఏంటంటే ఒక కాలు తీసి ఒక ఎత్తిన కాలు ఒక చోట వేసినట్లయితే దాన్ని ఒక అంగ అని అంటాం మనం. కానీ రోమన్లు ఏమన్నారు, అడుగు 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 కాదది. అనొచ్చా సార్?
అడుగు అంగనే కాదయ్యా. అన్న సార్. అడుగు అంగ వేరు, అడుగు వేరు కదా. అంగ అంటే ఎంత ఓకే. అంగలార్చుకుంటూ వెళ్తున్నాడు అని అంటాం. అంగ అంటే ఏంటి? అడుగులు వేసుకుంటూ వెళ్ళడమా? కాదు కదా. కాదు. తెలుగులో ఇంకేదైనా పదం ఉందా దానికి? ఆహా. ఏ, ఏమో గుర్తు రావట్లేదు సార్. అంగ అంటే అర్థమవుతుంది లాంగ్వేజ్. ఉమ్. మిగతా వాళ్ళకి అర్థమవుతున్నదా? ఆ, అంటే మామూలుగా నడిచే విధంగా కాకుండా కొంచెం దూరంగా వేస్తారనుకుంటా అడుగు. మధ్యలో వచ్చేసి ఒక 3 అడుగులు వస్తుంది అనుకుంటా. అడుగు అనంటే మీ పాదం కదా. అడుగు అనంటే 12 అంగుళాలు అవును. చూసుకున్నట్లయితే. అడుగు అంటే కానీ అంగ 12. అంటే అంగ వేరేది. మీ ఒక కాలు ఒక చోటు నుంచి తీసి మరొక చోట అది భూమిని తాకేటువంటి ప్రదేశాన్ని మనం ఒక అంగ అని అంటాం. అంగ అంటే మరీ మరీ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. అడుగు కంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కరెక్టే కదా. ఒక ఒక అంగలో ఉమ్. దాదాపుగా 4-5 అడుగులు ఉండొచ్చు. అదే. 1000 అంగలు అంటే 1 మైలు సార్. మ్హూ. అది రోమన్ సైనికులు రోమ్ 1000 అంగలు, 1000 పేసెస్ అన్నమాట. 1000. ఓకే, ఓకే. కంటిన్యూ సార్, కంటిన్యూ. అర్థమైందా? సో ఓకే. వీరు రోమన్లు ఏమన్నారు? 1000 పేసెస్ ఈక్వల్ టు 1 మైల్ అని అన్నారు. 1000 పేసెస్ ఏవి? పేసెస్ ఏం పేసెస్ అవి? రోమన్ సైనికుడు ఆ, తీసుకునేటువంటి 1000 పేసెస్లో 1000 పేసెస్లు ఎంత దూరాన్ని కవర్ చేస్తాడో అంత దూరాన్ని 1 మైల్ అని అన్నారు రోమన్లు. అర్థమైందా? ఆ పేస్ని కూడా వాళ్ళు డిఫైన్ చేశారు. ఎలాగా? ఓ, వాళ్ళు ఏమన్నారంటే రోమన్ సైనికుడు తన కాలు ఎత్తిన దగ్గర నుంచి మొదలుకొని తిరిగి రెండవసారి ఆ కాలు ఎక్కడైతే భూమిని తాకుతుందో ఆ రెండు రెండు పాయింట్ల మధ్య దూరాన్ని ఒక పేస్ అన్నారు వాళ్ళు. అంటే ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుస్తున్నప్పుడు ఏం చేస్తారు? ఒక కాలు తీసి దాన్ని ముందు వేస్తారు. అర్థమవుతున్నదా? దాన్ని ఒక అంగ అంటాం. నడుస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? కాలును ఎత్తి ఆ కాలును భూమి మీద పెడతారు. మళ్ళీ రెండో కాలు ఆటోమేటిక్గా ఎత్తి రెండో కాలు కూడా భూమి తాగుతుంది. వీటిని ఒక అంగ అంటాం. అడుగులు అనం, దాన్ని అంగ అని అంటాం. అడుగు అని అంటే కేవలం పాదం అంత దూరం అనమాట అడుగు. అర్థమవుతున్నదా? సో రోమన్ రోమన్ అంగ అని దేన్ని అన్నారు వాళ్ళు? భూమి నుంచి ఎత్తినటువంటి కాలు రెండవసారి భూమిని తాకినప్పుడు, భూమి నుంచి ఎత్తిన కాలు మొదటిసారి తాకడం కాదు అది, రెండవసారి భూమిని తాకినప్పుడు అని అంటే ఏంటది? 2 అంగలు అనమాట. యాక్చువల్గా నార్మల్గా అయితే 2 అంగలు అవి. కానీ రోమన్లు ఏమన్నారు? ఇది ఒక అంగ అని అన్నారు, ఒక పేస్ అని అన్నారు. అర్థమవుతున్నదా? సో ఇది రోమన్ పేస్ అన్నమాట. రోమన్ పేస్. అయ్యా మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లా. అర్థమైంది సార్, అర్థమవుతుంది సార్. అర్థమైంది. అర్థమవుతుంది. అర్థమైంది సార్, ఒక మీరు ఏం చెప్తున్నారో అర్థమైంది. ఇప్పుడు కానీ అది తెలుగు ఎలా చెప్పాలో ఇప్పుడు అర్థం. ఓకే, ఓకే. అర్థమైతే పర్లేదు. అల్హమ్దుల్లా. నో ప్రాబ్లం. అర్థమవుతుంది. సో అర్థమవుతుంది సార్. ఇక ఇది నార్మల్ చూసినట్లయితే రోమన్లో ఒక పేస్ ఈక్వల్ టు నార్మల్ పీపుల్కి అది రెండు రెండు అంగలకు సమానం అది. కనుక అవును. అరబ్బులు ఏం చేశారు? అరబ్బులు ఈ రోమన్ల యొక్క పేస్ని వాళ్ళు అంగీకరించాల. అదేంటది? డబుల్. ఏది? 2 అంగాలను మీరు ఒక అంగాన్ని ఎలా అంటారు అని చెప్పేసి అరబ్బులు దాన్ని అంగీకరించలేదు. అరబ్బులు అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారు? ఆ మైల్ అనేటువంటి పదాన్ని అయితే తమ భాషలోనికి దిగుమతి చేసుకున్నారు. మీల్ అని, మీమ్ యా లామ్. హ్మ్. మీల్ అని తమ భాషలోనికి దిగుమతి చేసుకున్నారు. మీల్ అనే రూపంలో మైల్ అనే దాన్ని. కానీ వాళ్ళ మైల్ అనేటువంటి డెఫినేషన్ని వీరు స్వీకరించకుండా వాళ్ళు ఏమన్నారు? అరబ్బులు హాషిమైట్ మీల్ అనేటువంటి ఒక ఆ, మ, కులమానాన్ని ఆ, వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. హాషిమైట్ మైల్ అని అన్నారు. హాషిమైట్ మైల్ అంటే రోమన్లు అది డబుల్. రెండు అంగాలను కలిపి వాళ్ళు ఒక అంగాన్ని నిర్వచిస్తే హాషిమైట్ మైల్ అని అంటే, హాషిమైట్ మైల్ లో వీళ్ళు ఏమన్నారంటే
ఈ 12 వెయ్యి అంగలు కాదు ఇవి. ఆ, ఎందుకంటే అవి వెయ్యి అంగలు అయితే అవి రోమన్లు అయితే అది డబుల్ పేస్ అయితే ఇది సింగిల్ పేస్ కనుక వీళ్ళు కనీసం 1200 అంగలు అనే దాన్ని వీళ్ళు స్థిరపరచుకున్నారన్నమాట. ఈ విధంగా అరబ్ ప్రపంచంలో హాషమైట్ మైల్ రోమన్ల దగ్గర నుంచి మైల్ అనే దాన్ని మీల్గా అరబీలోకి దిగుమతి చేసుకొని వీరు హాషమైట్ మైల్ అనే దాన్ని ఆ, ఉనికిలోనికి తెచ్చారు. ఈ విధంగా ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాల్లో కూడా ఈ రోమన్ మైల్ని అంగీకరించినటువంటి ఆ రాజులు, ఆ యొక్క ఆ, సామంతులు, లేకపోతే ఆయా ప్రదేశాల అధికారులు ఏం చేశారంటే వేరే 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 మైల్స్ని ఉనికిలోని తెచ్చుకున్నారు తమ తమ ప్రాంతానికి, తమ తమ యొక్క అవగాహనకు అనుగుణంగా. ఆ విధంగా ఆ రోజులలో రష్యన్ మీల్, డానిష్ మీల్, పోర్చుగీస్ మీల్, జర్మన్ మీల్, ఈ విధంగా అనేక దాదాపు యాభై వివిధ రకాల మైళ్ళు వారి వారి అవగాహన, వారి వారి యొక్క లెక్కల ఆధారంగా ఆ రో ఆ కాలంలో ఉనికిలోనికి వచ్చి ఉండేవి అనమాట. అర్థమైందా? ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతాల్లో అక్కడి నాగరికత, సంస్కృతి ఆధారంగా ఆ ప్రజలు తమకు అనుగుణంగా ఈ మైల్ అనే దాన్ని మీల్గా నిర్వచించుకొని దాన్ని తమ తమ ప్రాంతాల్లో ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట, అడాప్ట్ చేసుకున్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతూ వస్తున్నది అంటే కారణం ఈ మైల్ అనేటువంటి దానిని దానికి ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్వచనం లేకపోవడం, దానిని నిర్వచించి స్టాండర్డైజ్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేటువంటిది లేకపోవడం అనమాట. రైట్. అదే కాలంలో ఇస్లామిక్ ఉలమాల మధ్య ఈ మీల్ని నిర్వచించడానికి కృషి జరిగింది. ఏమన్నారు కొంతమంది ఉలమా, మీల్ అనంటే అరబ్బు ఆ, ఆ, ఒక ఎదిగినటువంటి ఒక అరబ్బు వ్యక్తి యొక్క 1200 ఆ, దాని ఏమంటారు అంగలు, 1200 అంగలను ఒక మైల్ అని అన్నారు. మరికొంతమంది ఉలమా ఏమన్నారు, మైల్ని నిర్వచించడానికి నీవు నిలబడి చూస్తే నీ కంటి చూపు వెళ్ళగలిగినంత దూరము, దాన్ని ఒక మైల్ అని అన్నారు. మరికొంతమంది ఉలమా ఏమన్నారు, నువ్వు నిలబడి చూస్తే నీ కంటి చూపు సుదూరంగా చూడగలిగినంత దూరంలో ఎవరైనా వస్తువు ఉన్నట్లుగా కనబడితే వారు ఆడో మగో గుర్తించలేనంత మనిషి మాత్రమే వస్తున్నాడు అని పట్టగలిగేంత దూరం అని అన్నారు. ఇవన్నీ కూడా ఈ వర్ణనలు, ఈ నిర్వచనాలన్నీ కూడా మనకు ఆ పాతకాల పుస్తకాల్లో ఉలమాలకు వాటిల్లో కనిపిస్తాయి మనకి ఇవన్నీ. అర్థమైందా? కొంతమంది ఆహా. ఏమన్నారు, నువ్వు నిలబడి చూస్తే నీ కంటి చూపు వెళ్ళగలిగినంత దూరం. నడిచాను అనుకో. హలో, ఆ, మొహమ్మద్ ఉస్మాన్, మీ మైక్ ఆఫ్ చేయండి. రైట్. సరే 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 సారీ సార్, ఓకే. ఓకే. మరి కొంతమంది ఏమన్నారు, నీ కంటి చూపు సుదూరంగా నీ కంటి చూపు సుదూరంగా చూడగలిగినంత దూరంలో ఎవరైనా వస్తువు ఉన్నట్లుగా కనిపించినట్లయితే వారు ఆడో మగో గుర్తించలేనంత దూరము అని అన్నారు. ఈ వర్ణనలన్నీ, ఈ డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మనకు ఆ పాతకాలం పుస్తకాలలో కనిపిస్తాయి. అర్థమైందా? ఇవి ఆ, ఈ పరిస్థితి ఈ విధంగా జరుగుతూ ఉండగా ఆ రోజులలో ప్రపంచం మొత్తం కూడా దాదాపుగా ఆంగ్లేయుల పాలనలో ఉంది, భారతదేశంతో సహా. చివరికి క్రీస్తు శకం 1593లో క్వీన్ ఎలిజబెత్ ఈవిడ ఈ ఈ చికాకుని, ఈ గందరగోళాన్ని అంతా కూడా చూసి ఆవిడ ఏం చేసిందంటే ఆ, ఈ గందరగోళానికి ఒక ముగింపు పలకాలని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఏర్పరిచింది ఆవిడ. కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగ ఆ, దాని ఏమంటారు ఆ, సమితి లాంటిది అనమాట, ఏర్పరిచి దానికి ఈ ఒక అధికారాన్ని ఇచ్చింది. ఏమని? అప్పటికి ప్రపంచం మొత్తంలో తన తన అధికార పరిధిలో ఉన్నటువంటి ఎంత ఎంత ప్రాంతం అయితే ఉందో, ఏ ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో వాటిలో ఉనికిలో ఉన్నటువంటి దూరానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టడీ చేసి, అర్థమైందా, స్టడీ చేసి ఒక స్టాండర్డ్ని ఏర్పరచాలి అని చెప్పేసి అప్పుడు నిర్ణయించడం జరిగింది. 1593లో. ఆ విధంగా ఆ, మ- ఏర్పరిచినటువంటి బాడీ ఆ రోజులలో ఉనికిలో ఉన్నటువంటి అన్ని ఆ, ఏది మన దూరానికి సంబంధించినటువంటి ఈ కులమానాలన్నింటినీ కూడా స్టడీ చేసి
ఒక మైల్ 1 మైల్ ఈక్వల్ టు 5280 అడుగులు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. 1 మైల్ ఈక్వల్ టు 5280 అడుగులు అని దాన్ని స్టాండర్డైజ్ చేసి ఆ విధంగా ఆ రోజులలో క్వీన్ ఎలిజబెత్ వన్ ద వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్గా పార్లమెంట్లో దాన్ని ఆమోదించడం జరిగింది. అర్థమైందా? ఆ విధంగా మైల్ని ఫర్లాంగులని అడుగులుగా కూడా డిఫైన్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. అర్థమైందా? ఆ విధంగా అంటే 1 మైల్ 1 మైల్ ఈక్వల్ టు 5280 అడుగులు. దాని కిలోమీటర్లకు మారిస్తే దాదాపుగా 1.6 కిలోమీటర్స్ అనమాట. అలాగా మైల్స్, ఫర్లాంగ్స్, తర్వాత ఫీట్ ఫీట్ అడుగులు ఆ, ఆ, అనేవి కూడా ఆ రోజులలో డిఫైన్ చేయబడినాయి అనమాట. ఆ విధంగా ఇలాగా ఆ, దాన్ని ఆ విధంగా స్టాండర్డైజ్ చేసి క్వీన్ ఎలిజబెత్ వన్ దాన్ని పార్లమెంట్లో చట్టంగా ఆమోదించి ఆ చట్టాన్ని 1 మైల్ అని అంటే ఇంత 5280 అడుగులు అనే అనే దాన్ని స్టాండర్డైజ్ చేసి వాటిని ఫర్లాంగులు అడుగులుగా కూడా డిఫైన్ చేసి ఆ చట్టాన్ని తన అధీనంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలకు వర్తింపజేయడం జరిగింది. ఆ విధంగా మైల్ అనేటువంటిది 1 మైల్ ఈక్వల్ టు అది అది డిస్టెన్స్ని కొలవడానికి ఒక స్టాండర్డ్గా ఏర్పడింది అనమాట. అర్థమైందా? ఆ విధంగా దూరానికి సంబంధించి ఒక ప్రమాణం, ఒక యూనిట్ అంటే అనేటువంటిది ప్రపంచం అంతా ఉనికిలోనికి వచ్చింది. ఆ విధంగా దాని అంటే స్టాండర్డైజ్ చేయబడింది అనమాట. మరి ముస్లిం ప్రపంచంలో ఉలమా ఏం చేయాల్సి వచ్చింది? తమ ప్రాచీన కాలం నాటి ఈ బరీద్ మరి ఫర్సఖ్లను మైల్స్లోనికి కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా అర్థమైందా? మెజారిటీ ఉలమాలు ఏమన్నారు? 1 మీల్ ఈక్వల్ టు 3 ఫర్సఖ్లకు సమానము అని అభిప్రాయపడ్డారు. 1 మీల్ ఈక్వల్ టు 3 ఫర్సఖ్లకు సమానం. అంటే 3 ఫర్సఖ్లు ఆ విధంగా 1 మైల్ మరి 3 ఫర్సఖ్లు అంటే 1 మైల్ ఈక్వల్ టు దాన్ని ఏమనుకున్నాం మనం? 5280 అడుగులు అనుకున్నాం కదా, రైట్? దీనికంటే ముందు దీనికంటే ముందు ఈ మన ఆ, ఉలమాలు ఈ ఫర్సఖ్ను స్టాండర్డైజ్ చేయడానికి ఇస్లామిక్ ప్రపంచంలో కృషి చేశారు. వారిలో వారిలో మనకు ముఖ్యంగా 3 అభిప్రాయాలు కనిపిస్తాయి ఈ ఫర్సఖ్ని స్టాండర్డైజ్ చేయడానికి జరిగినటువంటి కృషిలో. అందులో నంబర్ 1 ఏంటంటే ఇమామ అబ్దుల్ బర్ రహమవుల్లా. వారేమన్నారు? ఒక ఫర్సఖ్ అని అంటే 10,500 మూరలంత దూరము అని అన్నారు. ఒక మూర, ఆర్మ్స్ లెంగ్త్. అర్థమైందా? 10,500 మూరలకు సమానము అని ఆయన అభిప్రాయపడ్డారు ఇమాం అబ్దుల్ బర్. ఇమాం నవవి, ఆ తర్వాత ఇమాం అర్ రమ్లీ, ఆ ఆ విధంగానే ఇమాం అల్ హజావి మొదలైన వారు ఒక ఫర్సఖ్ అని అంటే 1800 మూరలకు సమానము అని అన్నారు. ఇమాం అబ్దుల్ బర్ 10,500 అని అంటే వీరేమన్నారు? ఒక ఫర్సఖ్ ఈక్వల్ టు 1800 మూరలకు సమానము అని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఒక మనిషి మూర యావరేజ్గా 48 సెంటీమీటర్లు ఉంటుందని చెప్పేసి అంగీకరించబడింది. ఆ విధంగా మన ఎదురుగా ఈ 3 క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే హనఫీ మధహబ్కు మరి మిగతా మధహబులకు మధ్య షరఈ దూరం విషయంలో ఫర్సఖ్ల సంఖ్యలో ఎక్కువ దూరం ఎక్కువ 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 భేదం లేనందున అంటే 15 ఫర్సఖ్లు 16 ఫర్సఖ్లు కదా, భేదం లేనందున ప్రయాణపు దూరాన్ని మనం 16 ఫర్సఖ్లుగా తీసుకుంటే 1 మైల్ అనేటువంటిది 1.609 కిలోమీటర్లకు సమానంగా అది వెలుగులోనికి వచ్చిందనమాట. కనుక 16 ఫర్సఖ్లు అనంటే 16 ఫర్సఖ్లు ఇంటూ 3 మైళ్ళు అనంటే 48 మైళ్ళు. 48 మైళ్ళు. ఇది హనఫీ ఉలమాలు అడాప్ట్ చేసుకున్నారు దీన్ని. 48 మైళ్ళు లేదా 77.25 కిలోమీటర్లు, దాన్ని కిలోమీటర్లోనికి కన్వర్ట్ చేస్తే. సో 16 ఫర్సఖ్లు ఆ, 45 మైళ్ళుగా హనఫీ ఉలమాలు ప్రయాణపు దూరంగా దాన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. మరి ఇమాం అబ్దుల్ బర్ క్యాలిక్యులేషన్స్ చూసినట్లయితే ఇమాం అబ్దుల్ బర్ ఏమన్నారు? ఒక ఫర్సఖ్ ఈక్వల్ టు 10,500 మూరలకు సమానం అని అన్నారు. 10,500 మూరలు అంటే 5.04 కిలోమీటర్కు సమానం అనమాట. ఏది? ఒక మూర దాదాపుగా 48 సెంటీమీటర్లు ఉంటుంది అని
చూసుకున్నట్లయితే ఇది యావరేజ్గా. సో ఇది మరి ఈ 16 ఫర్సక్లు మల్టిప్లైడ్ బై 10,500 మూరలు మల్టిప్లైడ్ బై 48 సెంటీమీటర్లు చూసినట్లయితే 80 ఒక్క కిలోమీటర్ దూరం వస్తున్నది. 80.64 కిలోమీటర్స్. అర్థమైందా? ఈ విధంగా 80.64 కిలోమీటర్స్, లేకపోతే మైళ్ళలో చూసుకున్నట్లయితే 50.4 మైల్స్గా. ఇమామ నవవి ఏమన్నారు? ఒక ఫర్సకి ఈక్వల్ టు 18,000 మూరలు అని అన్నారు ఆయన. ఆ 18,000 మూరల్ని ఒక ఒక మూర 48 సెంటీమీటర్లుగా తీసుకున్నట్లయితే 18,000 మూరలు ఇంటూ 16 ఫర్సక్లు. 16 ఫర్సక్లు ఇంటూ 18,000 మూరలు మల్టిప్లైడ్ బై 48 సెంటీమీటర్లు చూసుకున్నట్లయితే 138 కిలోమీటర్లు అది లెక్కగా తేలుతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఆ, ఫర్సక్లను మైళ్ళలోనికి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలలో మనకు ఓ, హనఫీ ఉలమాల యొక్క ప్రయాణపు దూరం 45 మైళ్ళు అని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే, మిగతా మూడు మతాబులకు సంబంధించినటువంటి ప్రయాణపు దూరాలు ఓ, ఇమాం అబ్దుల్ బార్ క్యాలిక్యులేషన్ ప్రకారము 80 కిలోమీటర్లుగా, ఇమాం నవవి క్యాలిక్యులేషన్ ప్రకారం 138 కిలోమీటర్లుగా మనకు ఆ, లెక్క తేలింది అనమాట. అర్థమైందా? వీటిలో బలమైనటువంటి అభిప్రాయం ఏమిటి అని చూసినట్లయితే, స్టార్టింగ్లో మనం చూసినటువంటి 4 అభిప్రాయాల్లో ఏవి 3 దినములంత ప్రయాణము, 2 దినములంత ప్రయాణము, 1 దినమంత ప్రయాణం దానికి, మరియు ఏ, ఇబ్న్ తైమియా రహిమహుల్లా, ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా అలే వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనము స్టార్టింగ్లోనే చదివాం కదా. ఈ క్రింది కారణాలను ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కారణాలకు కారణాలను బేస్ చేసుకున్నట్లయితే, ఇమాం ఇమాం ఇబ్న్ తైమియా రహిమహుల్లా యొక్క వారి యొక్క అభిప్రాయమే మనకు చాలా బలమైనటువంటి అభిప్రాయంగా కనిపిస్తుంది అనమాట. ఎందుకు? వాటి పాయింట్ వైజ్గా మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఇమాం ఇబ్న్ తైమియా వారి యొక్క వాదన, వారి యొక్క బలమైనటువంటి వాదన ఏంటంటే, వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణానికి సంబంధించి ఒక దూరాన్ని నిర్ధారించలేదు, ఎప్పుడూ భూమిని కొలవలేదు, కొలవమని ఆదేశించలేదు. వారు మాత్రమే కాకుండా ఆ రోజులలో తన ఇంటి నుండి ప్రయాణమై బయలుదేరిన ఏ ప్రయాణికుడు కూడా కొలవలేదు, భూమిని కొలవలేదు. కారణం, ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో దూరానికి సంబంధించి ఒక కొలమానం అనేటువంటిది ఏది ఉనికిలో లేకపోవడమే. మరి అటువంటప్పుడు భూమిని కొలిచి దూరాన్ని లెక్కగట్టే అవకాశమే లేదు కదా. కనుక అప్పటి ప్రజల్లో దూరానికి సంబంధించినటువంటి యూనిట్ అనేదే లేనప్పుడు, షరియత్ విశ్వాసులపై అంకెలలో దూరాన్ని ఆపాదించే ఆస్కారమే లేదు. నంబర్ 1, ఇది పాయింట్ నెంబర్ 1. ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటున్నారు? ఆ రోజులలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణానికి సంబంధించి ఒక దూరాన్ని నిర్ధారించలేదు. నంబర్ 1. ఎప్పుడు కూడా భూమిని కొలవలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కొలవమని ఆదేశించలేదు. వారు మాత్రమే కాకుండా ఆ రోజుల్లో తన ఇంటి నుండి ప్రయాణంపై బయలుదేరినటువంటి ఏ ప్రయాణికుడు కూడా కొలవలేదు. ఎందుకనంటే కారణం, ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో దూరానికి సంబంధించినటువంటి కొలమానం అనేటువంటిది ఏది ఉనికిలో లేకపోవడమే. మరి అటువంటప్పుడు భూమిని కొలిచి దూరాన్ని లెక్కగట్టే అవకాశమే లేదు కదా. కనుక అప్పటి ప్రజల్లో యూనిట్ అనేది లేనప్పుడు షరియత్ వారిపై అంకెలలో దూరాన్ని ఆపాదించే ఆస్కారమే లేదు. నంబర్ 1 ఇది. నంబర్ 2, సెకండ్ పాయింట్గా వారు ఏమంటారు? 4 మద్హబులు అనుసరిస్తున్న ప్రయాణపు దూరాలకు సంబంధించిన హదీసులు ఒకే హదీస్ యొక్క వేరువేరు చైన్ల ద్వారా వచ్చినవి. పోనీ అవి వేరువేరు హదీసులు అయినట్లయితే వాటి యొక్క మెరిట్ మీద, అంటే ఆథెంటిసిటీ మీద వాటిని స్వీకరించడము తిరస్కరించడము జరిగేది. ఈ 3 హదీసులు కూడా సహీ హదీసులే. మరి ఇందులో దేన్ని అనుసరించాలి? సెకండ్ పాయింట్, ఇమాం ఇబ్న్ తైమియా సెకండ్ పాయింట్లో ఏమంటున్నారు? 4 మద్హబులు అనుసరిస్తున్న ప్రయాణపు దూరాలకు సంబంధించిన హదీసులు ఒకే హదీస్ యొక్క వేరువేరు చైన్ల ద్వారా వచ్చినవి అనమాట. మరి అవి వేరువేరు హదీసులు అయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, వేరువేరు హదీసులు అయినట్లయితే వాటి యొక్క మెరిట్ మీద, వాటి యొక్క ఆథెంటిసిటీ మీద మనం వాటిలో దేన్నో ఒకదాన్ని మనము అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేదన్నమాట. కానీ మరి ఈ మూడు హదీసులు కూడా సహీ హదీసులే. మరి దీంట్లో దేన్ని తీసుకోవాలి, దేన్ని అనుసరించాలి? థర్డ్ పాయింట్, వారు ఏమంటారు? ఆ మూడు హదీసుల్లోనూ ప్రయాణము అనే పదం ఉన్నది. కానీ ఆ ఆ పదము ప్రయాణం అనే దాన్ని నిర్వచిస్తున్నట్లు కాకుండా
ఒక స్త్రీ మహరం తోడు లేకుండా చేసే ప్రయాణాన్ని నిషేధిస్తున్న సందర్భానికి చెందినది. ఆ మూడు హదీసులో కూడా ఓ, ప్రయాణం అనేటువంటి పదం ఉంది. మనం చూసినట్లయితే ఆ, అల్లాహను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే ఏ స్త్రీ కూడా 3 దినములంతా ప్రయాణం చేయడం హరాం. ప్రయాణం అనే పదం ఉంది, అర్థమైందా? అదేవిధంగా 2 దినములంతా ప్రయాణం, ప్రయాణం అనే పదం ఉంది ఇక్కడ కూడా. 1 దినమంతా ప్రయాణం, ఇందులో కూడా ప్రయాణం అనేటువంటి పదం ఉంది. వీరేమంటారు ఇమాం ఇబ్న్ తైమియా, ఆ మూడు హదీసులో కూడా ప్రయాణం అనే పదం ఉంది కానీ ఉన్నది, కానీ ఆ పదము ప్రయాణం అనే దాన్ని డిఫైన్ చేస్తున్నట్లుగా, నిర్వచిస్తున్నట్లుగా కాకుండా ఒక స్త్రీ మహరం తోడు లేకుండా చేసే ప్రయాణాన్ని నిషేధిస్తున్న సందర్భానికి చెందినట్లుగా ఉన్నాయన్నమాట అవి. రైట్. అలాగే మేజోళ్లపై మసాజ్ చేసేటువంటి హదీస్లో ఉన్న కాల పరిమితి అది మేజోళ్లపై మసాజ్ చేయడానికి సంబంధించింది కానీ సలా హస్రి చేయడానికి చెప్పబడినటువంటి కాల పరిమితి కాదు. ఇది ఇది కూడా ఆ, ఆ, గట్టి పాయింట్ ఇది. అర్థమైందా? ఆ, హనఫీ ఉలమాలు ఏమన్నారు? హనఫీ ఉలమాలు దలీల్గా ఈ మేజర్లపై మసాజ్ చేసేటువంటి హదీసులు కూడా తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని వారు ఏమన్నారు? మేజర్లపై మసాజ్ చేయడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణికునికి 3 దినములు 3 రాత్రులు కాల పరిమితిగా నిర్ధారించినారు అని అన్నారు. సో 3 రాత్రులు 3 దినములు 3 రాత్రులు కాల పరిమితిగా నిర్ధారించినారు మేజర్లపై మసాజ్ చేయడానికి ప్రయాణికునికి అని అన్నారు. అంటే అంటే అది ఆ, కనుక 3 దినములు అనేటువంటిది మనం ప్రయాణానికి తీసుకోవచ్చు అనేది అనే అర్థంలో దీన్ని దలీల్గా చూపించారు హనఫీ ఉలమాలు. రైట్. ఇమాం ఇబ్న్ తైమియా ఏమంటున్నారు? అవి ఈ మేజర్లపై మసాజ్ చేసేటువంటి హదీస్లో ఏదైతే ఉందో అది హస్రు చేయడానికి ఆ, హస్రు చేయడానికి సంబంధించినటువంటి హదీస్ కాదు అది. హస్రు చేయవచ్చును లేకపోతే హస్రు చేయరాదు అని అని చెప్పేటువంటి హదీస్ కాదు అది. అది మేజర్లపై మసాజ్ చేయడానికి సంబంధించినటువంటి హదీస్ అది. సలాను హస్రు చేయవచ్చునా చేయరాదా అని చెప్పేటువంటి హదీస్ కాదు అది. రైట్. ఫోర్త్ పాయింట్గా వీరేమంటారు ఇమాం ఇబ్న్ తైమియా, హస్రు చేయడానికి అనుమతి ఉన్నటువంటి హదీసులన్నింటిలోనూ హస్రు చేయడానికి అనుమతి ఉన్నటువంటి హదీస్లను మహరం తోడు లేకుండా హస్రు చేయడానికి అనుమతి ఉన్నటువంటి హదీసులన్నింటిలోనూ ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటంటే 1 దినమంతా ప్రయాణం అని. అర్థమైందా? ఇది స్ట్రాంగ్ పాయింట్ ఇది కూడా. మనకు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా యొక్క హదీస్లో ఆ ఆ మక్కా వాసి ఏమని అడిగాడు? నేను ఒకవేళ మీనాకు కానీ అరఫాత్కు కానీ వెళ్ళినట్లయితే అక్కడ హస్రు చేయవచ్చునా అంటే ఆయన ఏమన్నారు? లేదు లేదు, నీవు జద్దా కానీ తాయిఫ్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ హస్రు చేయి, లేదా 1 దినమంతా ప్రయాణం చేస్తే హస్రు చేయి, దానికంటే తక్కువ చేస్తే హస్రు చేయకు. హస్రు చేయడానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి హదీస్లలో 1 దినమంతా ప్రయాణం అనేటువంటి పదాలే దానిలో ఆ, వచ్చాయన్నమాట ఆ హదీసులలో. అర్థమైందా? 1 దినమంతా ప్రయాణం అనేటువంటి ఎక్స్ప్రెషనే ఉంది హస్రు చేయడానికి సంబంధించిన హదీసులలో, అన్ని హదీసులలో కూడా. మిగతా హదీసులు అవి స్త్రీని మహరం తోడు లేకుండా ప్రయాణాన్ని నిరోధించేటువంటి హదీసులు, దాంట్లో హస్రు అనేటువంటి పదమే లేదు. అర్థమవుతున్నదా? సో హస్రు చేయడానికి సంబంధించినటువంటి హదీసులను చూసినట్లయితే అందులో 1 దినమంతా ప్రయాణం అనేటువంటి పదాలే మనకు కనిపిస్తాయి. రైట్. మరి 1 దినమంతా ప్రయాణం కన్వర్ట్ చేయడానికి ప్రజలందరి వాడుకలో ఉన్నటువంటి ప్రజలందరూ అంగీకరించిన దూరానికి సంబంధించినటువంటి ఒక ప్రిసైజ్ యాక్యురేట్ యూనిట్ లేదు ఆ రోజులలో. రైట్. హస్రు చేయవచ్చును అని చెప్పడానికి చెప్పేటువంటి హదీసులలో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏంటది? 1 దినమంతా ప్రయాణం చేస్తే హస్రు చేయవచ్చునని. మరి ఆ రోజులలో 1 దినమంతా ప్రయాణాన్ని డీకోడ్ చేసి ఇది ఇంత దూరము అని చెప్పేసి ప్రిసైజ్గా యాక్యురేట్గా చెప్పడానికి ఆ రోజుల్లో ఒక యూనిట్ అనేదే లేదు కదా. 1 దినమంతా ప్రయాణాన్ని ఎన్ని బరీదులు లేక ఎన్ని ఫర్సఖ్లు అని లెక్క కట్టగలం మరి అలాంటప్పుడు ఒక అర్థమవుతున్నదా? 1 దినమంతా ప్రయాణ దూరానికి సంబంధించి యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయగలిగేటువంటి యూనిటే లేనప్పుడు ఒక బరీ ఏ- ఏ- మ- మ- 1 దినమంతా ప్రయాణాన్ని మనం ఎన్ని బరీదులు లేకపోతే ఎన్ని ఫర్సఖ్లు అని లెక్క కట్టగలం. పోనీ ఒక ఫర్సఖ్ అంటే ఎంత దూరం అని కొలవడానికి కూడా ఆ రోజులలో యూనిట్ లేదు కదా.
కనుకనే షరియత్ ఆ రోజుల్లో ప్రయాణం అనే దానిని కొలతల్లో డిఫైన్ చేయలేదు అంటున్నారు ఇబ్న్ తైమియా రహిమహుల్లా. అర్థమైందా? అందుకనే షరియత్ ఆ రోజులలో ప్రయాణం అనే దానిని కొలతల్లో డిఫైన్ చేయలేదు. మరి ప్రవక్త సలసలం కాలంలో సహబాల కాలంలో కూడా అంకెలలో డిఫైన్ చేయబడిన ప్రయాణాన్ని మనం ఈ రోజుల్లో ఇన్ని మైళ్ళు లేక ఇన్ని కిలోమీటర్లు అని కొలవడం సరైందేనా? ఇబ్న్ తైమియా క్వశ్చన్ చేస్తున్నారు ఇట్లాగా. ప్రవక్త సలసలం కాలంలోనూ సహబాల కాలంలో కూడా అంకెలలో డిఫైన్ చేయబడిన ప్రయాణాన్ని మనం ఈ రోజుల్లో ఇన్ని మైళ్ళు లేక ఇన్ని కిలోమీటర్లు అని కొలవడం సరైందేనా? ఫిఫ్త్ పాయింట్, పాయింట్ నెంబర్ 5లో ఆయన ఏమంటున్నారు? ఇన్ని కిలోమీటర్లు లేక లేక ఆ, ఇన్ని మైళ్ళు ప్రయాణిస్తేనే అది ప్రయాణం అనబడుతుంది అనే రెస్ట్రిక్షన్ను ఉంచడం షరియత్ ప్రసాదించిన ఆ అనుమతిని నీరుగార్చడమే అవుతుంది. మఖాసిద్ షరియాలో ఒక విషయం ఏంటంటే ధర్మాన్ని ఆచరించడానికి సులభతరం చేయడం. ప్రయాణికుడి సలాకు సంబంధించి అనుమతించిన సౌలభ్యం ఏదైతే ఉందో అది అతనికి 4 రకాతులు తగ్గించి 2 రకాతులు ఆచరించడం. అలాగే రెండు నమాజులను ఒకే సమయంలో కలిపి చదవడం. ఒకసారి ఊహించండి, ఈ రోజుల్లో అంటే మీటర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ మీటర్లు లాంటి సాధనాలు ఏమీ లేని ఆ రోజుల్లో ఇన్ని మైళ్ళు లేక ఇన్ని కిలోమీటర్లు అయితేనే అది ప్రయాణం అనబడుతుంది అనే నిబంధన ఉన్నట్లయితే వారికి ఎంత కఠినంగా అయ్యేది. వారు అసలు ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేవారా? వారికి అవకాశం ఉండేదా అంటున్నారు. పాయింట్ నెంబర్ 6, దూరం అనేది ఈ రోజుల్లో అసలు అంతగా అర్థం లేని విలువ లేని విషయంగా మారిపోయింది ఈ రోజులలో. ఇమాం ఇబ్న్ తైమియా రహమతుల్లాహి అలైహి ఏమంటారంటే వారి నిర్వచనం ప్రకారం 80 కిలోమీటర్ దూరం ప్రయాణము అనడం 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం అనడం కన్నా ఒక పిక్నిక్ వెళ్ళిన దానితో సమానం అంటున్నారు ఆయన. దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆయన వివరిస్తున్నారు. ఇబ్న్ తైమియా రహిమహుల్లా నిర్వచనం ప్రకారం వెంటనే తిరిగి వచ్చే ఉద్దేశంతో నగరం దాటి బయటికి వెళ్ళిన వ్యక్తి చేసినది ప్రయాణం అనబడదు. అదేవిధంగా రెండవది, ఒక కుటుంబం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబం ఉంది. పిక్నిక్ అని క్యాంపింగ్ చేయడానికి రాత్రి రాత్రి అక్కడ క్యాంప్ చేసి మర్నాడు తిరిగి వచ్చే ఉద్దేశంతో భార్య పిల్లలతో నగరం దాటి బయటికి వెళ్ళిన కుటుంబం. అలాగే భార్య పిల్లలతో ప్రయాణంపై బయలుదేరే ఒక కుటుంబం. ఈ రెండు కుటుంబాలను గమనించినట్లయితే ఒక కుటుంబం ఏంటది? పిక్నిక్ అని ఒక చోట క్యాంప్ చేయడానికి బయలుదేరినటువంటి కుటుంబం, భార్య పిల్లలతో బయలుదేరినటువంటి కుటుంబం ఒకటి. రెండోది భార్య పిల్లలతో ప్రయాణంపై బయలుదేరినటువంటి కుటుంబం. మొదటి కుటుంబం వారు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ పిక్నిక్ చేసుకొని రాత్రి అక్కడే గడిపి ఆ క్యాంప్లోనే గడిపి మర్నాడు తిరిగి వచ్చే ఉద్దేశంతో బయలుదేరేటువంటి కుటుంబం. ఓకేనా? రెండోది భార్య పిల్లలతో ప్రయాణంపై బయలుదేరినటువంటి ఒక కుటుంబం. ఈ రెండు కుటుంబాల మానసిక మరియు వ్యక్తిగత పరిస్థితులను బేరీజు వేసినట్లయితే మొదటి కుటుంబం యొక్క మైండ్ సెట్లో అది ప్రయాణం కాదు. అది వారు నగరం విడిచి నగరం దాటి వెళ్ళినా సరే, ఎందుకంటే దానివల్ల వారి డైలీ లైఫ్ బ్రేక్ కాదు. పొద్దున్నే వచ్చేస్తాం కదా అనే భావంతో ఉంటారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక్కోసారి తెలియకపోవచ్చు. అర్థమైందా? రాత్రి అక్కడే గడిపి మర్నాడు వచ్చేటువంటి నియతను బయలుదేరిన కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చి ఏమండి ఈ ఇంటి వాళ్ళు ఎక్కడున్నారంటే, ఏమోనండి నిన్న పొద్దున్న చూసాం మేము, మరి రాత్రి మరి రాలేదంటే మరి ఎక్కడికి వెళ్ళారు మాకు తెలియదు అంటారు. ఎందుకు? వాళ్ళకి అసలు తెలియదు, అది చెప్పరు కూడా. అర్థమైంది? ఎందుకు? జస్ట్ రేపు పొద్దునే వచ్చేస్తాం కదా, తెల్లారితే వచ్చేస్తాం కదా అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు వాళ్ళు. కానీ అదే రెండో కుటుంబం మానసిక వ్యక్తిగత పరిస్థితి బేరీజ్ వేసినట్లయితే వాళ్ళు బాజాప్తా ప్రయాణానికి అన్ని రకాలుగా సిద్ధపడతారు. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, కంప్యూటర్ కనెక్షన్లను ఆఫ్ చేస్తారు. పూర్తి బ్యాగేజ్తో పాటుగా తయారవుతారు. ఇంటికి తాళం వేయడానికి ముందు 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకొని తర్వాత ఇంటికి తాళం వేసి పక్క వాళ్ళు కాస్త చూస్తూ ఉండండి అని జాగ్రత్తలు చెప్పి మరీ బయలుదేరుతారు. వాళ్ళు వెళుతున్నది నగరం దాటిన తర్వాత ఉన్న బంధువుల ఇంటికి అయినా సరే, ప్రయాణం అనేది వారి డైలీ లైఫ్ని అఫెక్ట్ చేస్తుందన్నమాట. ఈ ఈ విధంగా పైన చెప్పుకున్నటువంటి ఈ చిన్న చిన్న అన్నిటినీ టేక్ కేర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ప్రయాణంలో. మరి గుర్రాలు, ఒంటెలపై జరిపిన ఆ, మ్, ఆ రోజుల ప్రయాణాన్ని ఈనాటి కార్లు, విమానాల ప్రయాణాలతో సమానంగా ఎలా చూడగలం? ఈనాటి యూనిట్లతో ఎలా కొలవగలం?
అర్థమైందా? కనుక ప్రయాణం అనేటువంటిది ఇది ఏది ఆ, మైళ్ళలో, కిలోమీటర్లలో, లేకపోతే అంకెలలో అది ప్రయాణాన్ని డిఫైన్ చేయడం సరికాదు. అది ఆ దానికి ప్రయాణం కొరకు మీరు ఏ విధంగా తయారయ్యారు, మీ యొక్క మానసిక స్థితి ఏమిటిది, దాని దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రయాణం అనే దాన్ని డిఫైన్ చేయడం అని అంటారు ఇబ్న్ తైమియా. కనుక ప్రయాణం అని అంటే అది మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు తైమియా చివరికి ఏమంటున్నారు, అయితే తాము అనుసరిస్తున్న మదహబ్ సూచించిన మైళ్ళు, కిలోమీటర్ల దూరాన్ని ఫాలో కావాలనుకుంటున్న వారు, దాన్ని అనుసరించాలనుకుంటున్న వారు ఆ విధంగా చేయవచ్చును అని చివరికి ఆయన ముక్తాయింపు ఇచ్చారనమాట. అర్థమైందా? ఇది ఇమాం ఇబ్న్ తైమియా గారు దాన్ని పూర్తిగా డిసెక్ట్ చేసి ఆ, ఆ, తన అభిప్రాయాన్ని ఆ విధంగా నమోదు చేశారనమాట. అల్హమ్దులిల్లా. ఇంతవరకు మీకు అందరికీ పూర్తిగా క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నా. జీ షేక్ అల్హమ్దుల్లా. ఉం? సో ఇమాం ఇబ్న్ తైమియా దాన్ని పూర్తిగా డిసెక్ట్ చేసి, పూర్తిగా ఆపరేషన్ చేసి, చాలా క్లియర్గా ఆయన దాన్ని ఆ, మ, తన మజ్మా పుస్తకంలో దాన్ని నమోదు చేశారనమాట. చివరికి ఏమంటారైనా, ఓకే, నో ప్రాబ్లం, ఒకవేళ ఎవరైనా తమ తమ మదహబులు నిర్ధారించినటువంటి ఆ ప్రయాణపు దూరాలను కనుక అనుసరించాలనుకుంటే అనుసరించవచ్చు, అందులో తప్పేం లేదని అన్నారు ఆయన. ఇది యాక్చువల్గా ప్రయాణపు దూరాలకు సంబంధించినట్టు ఏది ఆ, దానికి సంబంధించినటువంటి డిస్కషన్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూస్తామనంటే, మరి ఆ నెక్స్ట్ క్లాస్లో మనము హస్ర్ హస్ర్ మనం ఎప్పుడు చేయవచ్చును, ఒక ప్రయాణికుడు తాను ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడికైతే బయలుదేరాడో ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ కూడా అతను ప్రయాణికుడుగానే ఆ, భావించబడతాడా, లేకపోతే అక్కడ అతను స్థానికుడిగా భావించబడతాడా? అంటే ఏంటది, ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అతడు 4 రకాతుల నమాజులను 2 రకాతులుగానే చదవచ్చునా, లేకపోతే అక్కడ 4 రకాల చేరుకున్న తర్వాత ప్రయాణంలో ఉంటే 4 రకాతుల నమాజులను 2 రకాతులుగా చదవచ్చు. ఆ ప్రయాణము ఎన్ని రోజులు సాగితే అన్ని రోజులు. కానీ అక్కడికి ఆ ప్రదేశానికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ 2 రకాతులుగానే చదువుతాడా, లేకపోతే 4 రకాతులుగా చదవాలా? అంటే అతను అక్కడ కూడా ప్రయాణికుడిగానే భావించబడతాడా, లేకపోతే స్థానికుడు అయిపోతాడా? దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ ఇన్షాల్లా మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓకేనా? ఇన్షాల్లా జీ షేక్. ఓకే. ఆ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్లో? అల్హమ్దుల్లా షేక్. నా తరఫు నుంచి ఏం లేదు. మిగతా అందరి వైపు నుంచి కూడా అదేనా? అయ్యో, ఎవరైనా మాట్లాడండి అయ్యా. అల్హమ్దుల్లా అసలు అర్థమైంది. రైట్. సో ఇన్షాల్లా మళ్ళీ మనము నెక్స్ట్ ఆదివారం అన్నట్టు కలిసినప్పుడు ఆ, ఆ రోజు మనము దీన్ని ఇన్షాల్లా కంక్లూడ్ చేద్దాం. ఓకేనా? ఓకే హస్ర్ సార్. ఎప్పుడు చేయవచ్చును, ఎన్ని రోజులు చేయవచ్చును, హస్ర్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏమిటి, దానికి సంబంధించిన దళాయిలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని దాన్ని కంక్లూడ్ చేద్దాం ఇన్షాల్లా. ఓకేనా? ఇన్షాల్లా. సుబ్హానక ఓకే సార్. ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.